బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ టూర్ పై మండిపడ్డారు మంత్రులు. ప్రాజెక్టును నాసిరకంగా కట్టి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని అక్కడికి పోతున్నారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఒప్పుకుని ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు. బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ పొలిటికల్ డ్రామాగా కొట్టిపడేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించినందుకు గత పాలకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రాజెక్టు వ్యయం 38,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచి ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు ఉత్తమ్. ప్రాజెక్టు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థకు 400 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టామన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు వచ్చాక మరమ్మతులపై ఆలోచిస్తామని చెప్పారు. ఆ తర్వాతే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. Very clear that there's been almost a criminal conspiracy in shifting the site of the barrage from Tummadihatti to Medigadda. Then you escalate the cost from 38,000 crores to 1.5 lakh crores. You and your cohorts eat away the money, and it is such a poor quality construction that the barrage collapses. You should be ashamed and apologize to the people of Telangana and be ready to face whatever legal action that will come in the due course. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామన్నారు. ఒకవేళ కేటీఆర్ ఓడిపోతే పార్టీ మూసేసుకుంటారా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు కోమటిరెడ్డి. సిరిసిల్ల సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని ఆపలు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి. ఇన్సిల్తో మల్కారికి సంబంధం ఏంది. అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. కేటీఆర్ కు దమ్ముంటే కరీంనగర్ లో పోటీ చేసి తనపై గెలిచి చూపించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేడిగడ్డలో 1-2 పిల్లర్లే కుంకాయి అంటూ బీఆర్ఎస్ నేతలు హవేహేళనగా మాట్లాడుతున్నారని, ఇంట్లో ఒక పిల్లర్ కుంగినా ఇల్లు కూలిపోయినట్లేనని చెప్పారు. అంతకుముందు టీఎస్పీఎస్సీతో ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలను సచివాలయంలో అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీ రామారావు గారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించి సవాల్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 గెలిచినాం, నేను కాక. ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం. నువ్వు ఎవరు ఏ శాసనసభ్యుని ఎంపిక చేసుకున్నా వాళ్ళు రాజీనామా చేసేస్తారు. మీరు కూడా సిరిసిల్ల శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్ కు పోటీ చేస్తారు. అరే 2-3 పిల్లర్లు కుదిపోతే ఎందుకంత 40-50 పిల్లర్ల కాదు 2-3 పిల్లర్లు కుదిపోతే ఎందుకంత పరిచయం అవుతున్నారు అంటుండ్రు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పక్కన పిల్లర్ కులితే కూడా ఇల్లుకు పనికిరాదన్నది. బీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ ప్రభుత్వ హయాంలో అందరినీ బాగా చూసుకుంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగండ మండలంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మండల కేంద్రంలోని లబ్ధిదారులు సునీల్ కృష్ణయ్యలకు 0 బిల్లును అందించారు.